అందరికీ నమస్కారం అండి. స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ సర్ స్టేట్ మొత్తం కూడా జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ అనేది దుగ్గిరాల మండలంలో కూడా జూన్ 15 నుంచి జూలై 14 తారీఖు వరకు చేపట్టడం జరిగింది. దుగ్గిరాల మండలంలో మొత్తం 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 52,161 మంది ఉన్నారు. మొత్తం దుగ్గిరాల మండలంలో ఈ 14వ తారీఖు ఇవాళతో ఈ సర్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మొత్తం మనం 92% ఆఫ్ ఓటర్స్ని మనము మ్యాప్ చేసుకోగలిగాం. అంటే 2002లో వాళ్ళు సొంతంగా సెల్ఫ్ కానీ లేదంటే ప్రొజిని అంటే వాళ్ళ బంధువులు తల్లి తండ్రి తాత నాయనమ్మ అలాంటి వాళ్ళతో మొత్తం మనం 92% చేసుకోగలిగాం. రిమైనింగ్ ఏఎస్డి లిస్టు అంటే రిమైనింగ్ 8% డెత్ కానీ యాబ్సెంట్ కానీ షిఫ్ట్ కానీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ కానీ ఆల్రెడీ వేరే చోట ఓటు ఎన్రోల్ అయి ఉంది కానీ మొత్తం ఒక 8% వచ్చింది. సో మొత్తం మనం ఈనాటికి అంటే జూన్ 15వ తారీఖు నుండి ఇప్పటి వరకు 99.77% చేసుకున్నాము. ఇంకా ఒక 120 పెండింగ్ ఉన్నాయి నా దగ్గర. ఈవినింగ్ లోపల 120 కూడా మేము కంప్లీట్ చేసుకుంటాము. ఎప్పుడైతే జూన్ 15వ తారీఖు నుంచి ప్రక్రియ స్టార్ట్ అయిందో సాటర్డే సండే స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ నిర్వహించారు ఈసీఐ వాళ్ళు. సో ఆ ప్రక్రియలో భాగంగానే దుగ్గిరాల మండలంలో కూడా 3 శనివారాలు 3 ఆదివారాలు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించి ఓటర్లందరూ కూడా అవేర్నెస్ కల్పించి అంత మండలంలో ఉన్న అన్ని ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్తో ఈ సర్ ప్రక్రియ మేము చేయించగలిగాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు బిఎల్ఏస్ అందరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు వాళ్ళు ఎంతవరకు అయితే అందించాలో అంతమందికి వాళ్ళని అందించారు. బిఎల్ఏస్ బిఎల్ఓస్తో కలిపి కూడా మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా అందరి దగ్గర తీసుకున్నాము. ఏఎస్జీ లిస్ట్ కూడా మేము బిఎల్ఓస్ ద్వారా బిఎల్ఏస్ కూడా ఇచ్చి వాళ్ళతో సైన్ చేయించుకోవడం కూడా జరిగింది. సరి ప్రక్రియ ప్రశాంతంగానే దుగ్గిరాల మండలంలో కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ. దుగ్గిరాలలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో మంగళవారం నాడు సర్ కార్యక్రమంపై తహసీల్దార్ సునీత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ మండలంలో అత్యధిక శాతం ఓటర్ నమోదు కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం ప్రథమ స్థానంలో ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.